కి వెళ్ళాలి కదా నాన్న. నువ్వు ఊర్లో ఉన్న గవర్నమెంట్ స్కూల్కే కదా, ఎప్పుడైనా వెళ్ళొచ్చులే. సరే నాన్న, వస్తున్నా. నువ్వు ఇంకా మీ స్కూల్కి వెళ్ళు, టైం అయింది. నేను ఇంకా తినలేదు నాన్న, ఆకలిగా ఉంది. మీ స్కూల్లో భోజనం పెడతారు కదా, అక్కడికి వెళ్ళి తిను. అమ్మ వర్ష, ఈ టిఫిన్ బాక్స్ తీసుకెళ్ళి అక్కడ తిను. అలాగే అమ్మా. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ పిల్లలు. పిల్లలు ఎగ్జామ్స్ రాశారు కదా, రిజల్ట్స్ వచ్చాయి. మీరందరూ 5th క్లాస్ కి ప్రమోట్ అయ్యారు. క్లాస్ టాపర్ వర్ష. అమ్మా అమ్మా, నేను క్లాస్ ఫస్ట్ వచ్చాను. అవునా తల్లి? అలా కొంచెం ఆరోగ్యం బాగాలేదమ్మా. డాక్టర్ దగ్గరికి వెళ్దామా అమ్మా? వద్దు తల్లి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే 1000 ఖర్చు అవుతాయి. అమ్మా, నేను మీకోసమైనా డాక్టర్ అవుతా. నా బంగారు తల్లి. వర్ష, ఇంకా నువ్వు స్కూల్కి వెళ్ళదు. ఎందుకు నాన్న? నువ్వు ఇంట్లో ఉండి తమ్ముళ్ళను ఇల్లును చూసుకో. బట్టల షాప్ ఓపెన్ చేశాం కదా, మాకు అక్కడ చాలా పని ఉంది. అమ్మా, ఎవరో వచ్చారు. మేము మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల పాఠశాల నుండి వచ్చాం. మీ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారా? వారి కోసం 5వ తరగతిలో చదవడానికి అన్ని సదుపాయాలు కల్పించే పాఠశాలలు ఉన్నాయి. వాటి గురించి చెప్పడానికి వచ్చాం. అవునా మేడం? ఉచితంగా విద్య, అలాగే విద్యార్థులకు ఉచితంగా భోజనం, బట్టలు, పుస్తకాలు, అన్ని సదుపాయాలు కల్పిస్తారు. మీరు మీ అమ్మాయిని మా గురుకులంలో చేర్పించండి. ఇంటర్ వరకు ఉచితంగా చదువుకోవచ్చు. ఇంటర్ తర్వాత నీట్, ఎప్సెట్ వంటి పోటీ పరీక్షలకు విద్యార్థులకు ఉచితంగా శిక్షణ ఇస్తారు. మీ అమ్మాయిని మా పాఠశాలలో చేర్పించండి. మీకు మీ అమ్మాయికి ఏ ఇబ్బంది లేకుండా మేము అన్ని చూసుకుంటాం. మన పాపను హాస్టల్లో జాయిన్ చేద్దాం. ఎందుకండి? వర్ష ఇంకా చిన్నపిల్లనే కదా, అప్పుడే హాస్టల్లో వేయాలా? మనమే కష్టాల్లో ఉన్నాం. హాస్టల్కి పంపిస్తే మనకు కొంచెం బరువైనా తగ్గుతుంది. సరే అండి, మీ ఇష్టం. మేడం, మా పాపను జాయిన్ చేస్తాం. నమస్కారం మేడం. నమస్కారం, చెప్పండి. మా పాపని ఇక్కడ జాయిన్ చేయడానికి వచ్చాం. ఈ ఫామ్ ఫిలప్ చేయండి. మా పాపను జాగ్రత్తగా చూసుకోండి మేడం. మీరేం టెన్షన్ పడకండి. ఇక్కడ పిల్లల హెల్త్ చూసుకోవడానికి హెచ్ఎస్ మేడమ్స్ ఉన్నారు. అవలే కాదు, మీ పిల్లలు రాత్రి సమయంలో కూడా వాళ్ళకి ఏ ప్రాబ్లం రాకుండా చూసుకోవడానికి ఇక్కడ నైట్ స్టే మేడమ్స్ ఉంటారు. ఓకే అమ్మా, ఇంకా నువ్వు మీ క్లాస్కి వెళ్ళు. ఏమైంది నాన్న? ఎందుకు ఏడుస్తున్నావు? నీ పేరేంటి? వర్ష మేడం. అలా ఏడవకూడదు వర్ష. మీ అమ్మ బాగా చదువుకొని చెప్పింది కదా, మీ అమ్మ కోరిక నెరవేర్చవా? లేదు మేడం, నేను బాగా చదివి డాక్టర్ అవుతా.
కానీ నాకు మా అమ్మని చూడాలని ఉంది. నువ్వు బాగా చదివి డాక్టర్ అవ్వు. అప్పటి వరకు ఇక్కడ ఉన్న మేడమ్స్ నిన్ను అమ్మలా చూసుకుంటారు. ఓకే మేడం. మా అమ్మకు హెల్త్ బాగాలేదు. నేను డాక్టర్ అయి మా అమ్మకు ట్రీట్మెంట్ చేస్తా. గుడ్. నువ్వు డాక్టర్ అయ్యి మీ అమ్మకే కాదు వేరే ప్రజలకు కూడా ఫ్రీగా ట్రీట్మెంట్ చేయాలి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. మేడం, ఈ రియాక్షన్స్ అస్సలు అర్థం కావడం లేదు. అవునా వర్ష, ఇటు థ్యాంక్ యూ మ్యామ్. ఇంకొక డౌట్ ఉంది మేడం. ఏంటమ్మా? అడిగితే వరాలు ఇచ్చే వాళ్ళను దేవుళ్ళు అంటారు కదా మేడం. అవును. మరి అడగకుండా వరాలు ఇచ్చే వాళ్ళని ఏమంటారు? అడగకుండా ఏ దేవుళ్ళు వరాలు ఇస్తారు? టీచర్స్ ఇస్తారు కదా మేడం. పిల్లల్లో ఉన్న టాలెంట్స్ గుర్తించి వాళ్ళను డాక్టర్స్, లాయర్స్, సైంటిస్ట్, పోలీస్ చేసి లైఫ్లో మంచి పొజిషన్లో ఉండేలా చేస్తారు కదా మేడం. అవును వర్ష. మేడం, నేను నీట్ కోచింగ్ తీసుకోవాలనుకుంటున్నాను. సరే పద, ఒకసారి ఈ విషయం గురించి ప్రిన్సిపల్ మేడం దగ్గర మాట్లాడుతాం. గుడ్ మార్నింగ్ మేడం. ఈ అమ్మాయి వర్ష బైపీసీ గ్రూప్ ఫస్ట్ ఇయర్లో మంచి మార్క్స్ వచ్చాయి. వెరీ గుడ్ వర్ష. థ్యాంక్ యూ మేడం. నీట్ కోచింగ్ తీసుకొని డాక్టర్ కావాలని తన లక్ష్యం. తన ఫ్యామిలీ నుండి ఎలాంటి సపోర్ట్ లేదు. అందుకే మనమే ఎలా అయినా వర్షకి సపోర్ట్ చేసి కోచింగ్ పంపించాలి. నేను ఒకసారి ఆర్సీఓ సార్ దగ్గర కోచింగ్ గురించి మాట్లాడతాను. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. సార్, ఈ సంవత్సరం వచ్చిన ఇంటర్ ఫలితాల్లో మన గురుకులంలో 100% రిజల్ట్స్ వచ్చాయి. మన కాలేజీలో వర్ష అనే అమ్మాయి సైన్స్ నుంచి ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది. ఆ అమ్మాయికి డాక్టర్ కావాలని లక్ష్యం ఉంది. మన తరఫున ఆ అమ్మాయికి ఉచితంగా నీట్ కోచింగ్ కోసం సిఓఈ క్యాంపస్ పంపిద్దాం సార్. కాలేజ్ విజిట్కి వచ్చినప్పుడు మాట్లాడతాం మేడం. ఓకే సార్. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్. వర్షకి కుటుంబ సహాయం లేదు, మనమే హెల్ప్ చేయాలి సార్. ఇలాంటి విద్యార్థులను మనం ప్రోత్సహించడానికి ఇది ఒక మంచి అవకాశం. ఇది మీ దృష్టికి తీసుకురావాలని చెప్తున్నాను. ఇది మా రిక్వెస్ట్ సార్. నేను ఈ విషయం గురించి సెక్రటరీ సార్తో మాట్లాడతాను. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వర్షన్ అమ్మాయి మన కాలేజ్ స్టూడెంట్ సార్. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో మంచి మార్క్స్ వచ్చాయి. ఈ అమ్మాయికి చాలా టాలెంట్ ఉంది. ఓకే. ఈ అమ్మాయికి సిఇఓలో నీట్ కోచింగ్ పంపించాలి సార్. డాక్టర్ అవ్వాలని తన లక్ష్యం సార్. ఈ అమ్మాయికి ఎవరు లేరు. పర్మిషన్ ఇస్తా. అఫీషియల్గా ఒక లెటర్ పంపించండి. థ్యాంక్ యూ సార్. టీవీ9 వార్తలకు స్వాగతం. కొన్ని గంటల క్రితమే నీట్ ఫలితాలు విడుదల. ఎన్జీపీ గురుకులంలో చదివిన విద్యార్థి వర్షకి ఆల్ ఇండియా 10th ర్యాంక్ వచ్చింది. అమ్మా, ఎలా ఉన్నావు? బాగానే ఉన్నా తల్లి, నువ్వెలా ఉన్నావు? ఎన్ని రోజులైంది తల్లి నిన్ను చూసి. నేను బాగానే ఉన్నా అమ్మా. నాకు ఎంబీబీఎస్లో సీట్ వచ్చిందమ్మా. నేను తొందరగానే డాక్టర్ అడిగి నీ ఆరోగ్యం నయం చేశాను. అవునా అమ్మా, ఎంత సంతోషమైన విషయం చెప్పావు తల్లి. అమ్మా, 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 ఏమైందమ్మా? చూడమ్మా, అమ్మ లేమ్మా. అమ్మ ఏమైందమ్మా? ఇటు చూడమ్మా. నేను చాలా రోజుల తర్వాత వచ్చానమ్మా. లేమ్మా, ఇటు చూడమ్మా. కలిసి
వర్ష, ఎన్ని రోజులు ఇలానే ఏడుస్తూ ఉంటావు? ఇంక కాలేజీలో జాయిన్ అవ్వవా? మేడం ఇంక చదవడం నా వల్ల కాదు మేడం. మా అమ్మ నన్ను విడిచి వెళ్ళిపోయింది. అలా అనకూడదు వర్ష. మీ అమ్మ కోరిక నిన్ను డాక్టర్ చేయాలని కదా. ఇప్పుడు చదవనంటే ఎలా? నేను ఇప్పుడు డాక్టర్ అయినా ఏం లాభం మేడం? మీ అమ్మ లాంటి వాళ్ళకు ఉచితంగా వైద్యం చేయాలి. మీ అమ్మ కోరిక నెరవేర్చు. అమ్మ మాట కోసం నువ్వు ఆయుధంగా మారి కొండలే ఢీ కొట్టరా, అది ఎంత కష్టమైనా ఆశయాల పీఠం నువ్వు అందుకున్న నాడు నిండుగా కురిసేనురా మీ అమ్మ ఎక్కడున్నా. చేయుతే ఇస్తుంటే ఓ స్నేహబంధం చెవితల్లే మారాలి నువ్వు వెళ్ళు మార్గం. నీ ప్రతిభే చూపించే ఆ రోజు కోసం ప్రతి అడుగు కావాలి నీ బతుక సైన్యం. తేరా అడుగేరా ఆశకరం చేరా. వర్ష గారిని డాక్టర్ సర్టిఫికేట్ తీసుకోవడానికి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. మేడం, ఈ డాక్టర్ సర్టిఫికేట్ మా అమ్మ చేతుల మీదుగా అందుకోవాలని అనుకుంటున్నాను. మీ అమ్మగారు చనిపోయారు కదా? మా అమ్మ చనిపోయింది, కానీ నేను ఈ పొజిషన్లో ఉండడానికి కారణం బీసీ వెల్ఫేర్. వాళ్ళే నా ఫ్యామిలీ. వాళ్ళ చేతుల మీదుగా అందుకోవాలని అనుకుంటున్నాను. బీసీ వెల్ఫేర్ సొసైటీ సెక్రటరీ సార్, ఆర్చీఓ సార్, ప్రిన్సిపల్ మేడం, హౌస్ మాస్టర్ స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇంత గొప్ప కూతుర్ని కన్నా వర్ష నాన్నగారు ఎక్కడ ఉన్నా స్టేజ్ మీదకి రావాలి. నేను నా కూతుర్ని చూసుకోకపోయినా మీరు నా కూతురికి పునర్జన్మని ఇచ్చి గొప్ప డాక్టర్ని చేశారు. తల్లిదండ్రులు జన్మనిస్తే ఆ జన్మకి సార్థకతనిచ్చేది గురుకులం. కాబట్టి గురుకులంలో విద్యా విలువలు నేర్పించే ప్రతి గురువుకి ఉదయం ఆసరా.